తన చిన్నతనం వయసులో 4 సంవత్సరాల వయసులో తండ్రి బడిలో ఉన్నప్పుడు ఒక సాధకుడు, ఒక సన్యాసి వచ్చి ఇలా చెప్పాడట వాళ్ళ నాన్నగారికి. ఏమని చెప్పాడంటే, తల్లిదండ్రుల చేత, బంధువుల చేత విడవబడినవాడు. అంటే ఏమో కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను వదిలేస్తుంటారు. అలా తల్లిదండ్రుల చేత వదలబడిన బిడ్డలు, లేకపోతే బంధువులు కూడా ఎవరైనా ఇప్పుడు మనకి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, పాపం భార్య ఇండియాలో ఎక్కడో చనిపోయింది, భర్త ఎక్కడో లండన్లో ఉన్నాడు, ఇద్దరు పిల్లలంట, కొడుకు కూతురు, ఇద్దరు కూతురు, చిన్న పిల్లలే పాపం. ఆయన పాపం భార్య అస్థికలు కలపడానికి వచ్చాడు, భార్య కూడా చనిపోయింది, భార్య అస్థికలు కలపడానికి వచ్చాడు, ఆయన కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ పడాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చూడలేదు, నాకు అనిపించింది, నేను మా భార్య అనుకున్నాం, అయ్యా పిల్లల పరిస్థితి ఏమిటి, ఎవరున్నా ఎవరు చూస్తారు, వాళ్ళు ఎక్కడ లండన్లో, ఇక్కడ ఎక్కడ వాళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు ఇక మార్చారు, ఎవరు కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు చూస్తారు, కొంతమంది 4 రూపాయలు తినేసి వీళ్ళు సరిగ్గా చెడుకోలేదు. అలాంటి పిల్లలు అంటే బంధువుల చేత విడవబడినటువంటి వారు, వార్ధక్య పీడితులు. కొంతమంది మన ఎక్కువ జరుగుతున్నాయి. ఈ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంపాదన దృష్టి కానీ, వాళ్ళకున్న బాధ్యతల దృష్టి కానీ, లేదా పెద్దవాళ్ళు వీళ్ళు కూడా తప్పు ఉంది, వీళ్ళు కూడా వాళ్ళని ఎక్కువ హింసించడం వల్ల కానీ, అంటే వాళ్ళు ఏదో పెట్టిన తిరిగి కమ్ముకుండకుండా నాకు అది కావాలి, నేను అలా పెట్టాను ఇలా పెట్టాను వీళ్ళు అనడం కానీ, ఏదో కొన్ని కారణాల వల్ల కొంతమంది వృద్ధాశ్రయంలో వదిలి